హాయ్ అండి. టుడే వ్లాగ్ వచ్చేసి జూలై 14 మా బాబు బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 6:37 అలా అవుతుంది. మార్నింగ్ అయితే నేను వీడియో ఏమీ తీయలేదండి. పిల్లలు కొంచెం లేట్‌గా లేచారు. వాళ్ళని రెడీ చేసి స్కూల్‌కి పంపించేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ అయితే వీడియో ఏమీ తీయలేదు. ఇంకా మా బాబు ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇప్పుడు. కేక్ కట్ చేయడానికి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే రావాలంట. వాళ్ళొచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే మా బాబు అన్నాడు. ఇంకా తమ్ముడు రూమ్‌లో అయితే కూర్చున్నాడనమాట. కూర్చొని ఇంకా సాంగ్స్ పెట్టుకొని అయితే వింటున్నారు వాళ్ళు. ఇంక ఈలోపు పాయసం ఇద్దామని చెప్పేసి తీస్తుంటే, నేను ఇస్తాను మమ్మీ అని చెప్పేసి అన్షు తల్లి అయితే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్‌కి, అలాగే వాళ్ళ అన్నయ్యకి అయితే ఇచ్చిందండి. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ రావాలి కదా! వాళ్ళకి పాయసం అయితే ఉంచాను. ఇంకా స్కూల్‌లో ఫ్రెండ్స్‌కి అలాగే టీచర్స్‌కి కూడా మార్నింగ్ చాక్లెట్స్ అయితే పంపించానండి. ఇంక బిస్కెట్స్ వద్దు అని చెప్పేసి అయితే అన్నాడండి. ఎందుకో తెలీదు. బిస్కెట్స్ అయితే వద్దని చెప్పేసి అన్నాడు. అందుకని బిస్కెట్స్ అయితే తీసుకోలేదు నేను. ఇంకా ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి కేక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎగ్ పఫ్ అలాగే కర్రీ పఫ్స్ అయితే తీసుకున్నానమాట. ఇంకా బెలూన్స్ డెకరేషన్ అయితే ఏమీ చేయలేదండి. ఇలా క్లాత్ అయితే కట్టేసాము. ఈలోపు నేను ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెను అలాగే ప్రాన్స్ వేసి మిక్స్ బిర్యానీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఈలోపైతే మా ఇంటి ఎదురుగుండా చిన్న పాప ఉంటుందన్నమాట. ఆ పాపని పిలిచాము. ఇంకొచ్చిన వెంటనే పాయసం ఇచ్చాను. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందన్నమాట. నాకు మాటలు వింటుంటే చాలా నవ్వొచ్చింది. స్కూల్ పేరు ఆ? జనని స్కూలా? ఎక్కడుందా స్కూలు? అమెరికాలోనా? అమెరికాలో చదువుకుంటున్నావు నువ్వు? అమెరికా నుంచి వచ్చిందంట. అమెరికాలో చదువుకుంటున్నావు నువ్వు? అమెరికాలో చదువుకుంటున్నావు. ఎప్పుడు వచ్చావు? ఇండియాలో కదా ఎప్పుడు వచ్చావు నువ్వు అమెరికా నుంచి? స్కూలు గల్లీ పేరా అమెరికా అంటేని? ఓహో. స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారా తెలుగా హిందీ? తెలుగు. ఇంగ్లీష్ వచ్చా నీకు? మాట్లాడతావు నాతో? ఎందుకు ఇష్టం ఉండదా? మర్చిపోతావా? నీ పేరేంటి? విన్నారు కదండీ పాప ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో. మా తమ్ముడు పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఆ పాపతో మాట్లాడుతుంటే నేను అమెరికాలో చదువుకుంటున్నానని చెప్తుంది. అమెరికా నుంచి వచ్చావా అంటే కాదు అని చెప్తుంది. ఒకవేళ అమెరికా అని ఏరియా ఉందేమో అనిపించింది మాకు. ఇంక ఇప్పుడైతే మా బాబు చేత కేక్ కట్ చేయిస్తున్నాము. ఇక్కడ ఇది వెలిగించేటప్పుడు చీకటిగా ఉంటే బాగుంటుంది కదా అని లైట్ ఆఫ్ చేసి వెలిగించామండి. ఇలా వెలిగించిన వెంటనే ఆరిపోయింది. ఇదివరకైతే చాలా ఎక్కువసేపు వెలిగేవి. ఇక్కడ మేము 2 లైట్లు వేసామండి. అస్సలు వీడియో క్లారిటీయే లేదు. చూసారు కదండీ ఎంత చీకటిగా వచ్చిందో. ఈ ఇంట్లోకొచ్చి మేము 5 మంత్స్ అయితే అవుతుంది. రూమ్స్ అన్నీ చాలా వెలుగ్గా ఉంటాయండి. చీకటిగా కూడా ఉండవు. అందుకని ముందు అనుకోలేదు. లేకుంటే అంటే ఒక సైడు వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ చీకటిగా వచ్చినా కానీ, ఇంకొక సైడ్ కొంచెం నీట్‌గా వస్తాయి కదండీ! లేకుంటే ముందే చూసేదాన్ని. ఇంకొక సైడ్ అయినా కానీ కేక్ కట్ చేసేవాళ్ళము. ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత నేను అంతగా వీడియోస్ కూడా ఏమీ తీయలేదు. అందుకనే ముందు అనుకోలేదు. అసలు నేను ముందు అక్కడ వీడియో తీసేటప్పుడు కూడా అంతగా గమనించలేదండి. నేను ఫొటోస్ చూసేటప్పుడు, అలాగే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే అనిపించింది. అయ్యో! ముందు చూసుకోవాల్సింది అనిపించింది. ఫొటోస్ కూడా అస్సలు ఒక్కటి కూడా క్లారిటీగా రాలేదండి. ఇక్కడ మీకు వీడియో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే వచ్చాయి. లైట్లు కూడా ఒక్కటి లేదండి 2 లైట్లున్నాయి. అన్ని డోర్స్ ఓపెన్ చేసి కూడా ఉన్నాయి. అయినా కానీ అలా వచ్చాయన్నమాట. ఇంకా నేను, మా ఆయన, మా పాప ముగ్గురం కలిసి గౌతమ్ బాబు చేత కేక్ కట్ చేయించేసాము. ఇంక తర్వాత అమ్మ, నాన్న అక్షింతలు వేసేసారు. ఇప్పుడైతే వీళ్ళు ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ అండి. గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇంక మా ముందే ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే చెప్పారన్నమాట. ఇంక వాళ్ళ ముందే గౌతమ్ బాబు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోయిందండి గౌతమ్ బాబుకి అది కప్ అని చెప్పేసి. ఇక్కడ అంటున్నాడనమాట. నేను టీ, కాఫీ, పాలు తాగనని చెప్పేసి అయితే చెప్తున్నాడు. అయితే మంచినీళ్ళు తాగమని చెప్తున్నాడనమాట వాడి ఫ్రెండ్ అయితేని. ఇది ఓపెన్ చేస్తే కప్‌లో వచ్చేసి వాళ్ళు బాల్ పెట్టారండి. వీళ్ళ ముగ్గురు కలిపి గిఫ్ట్ అయితే కొన్నారంట. ఇంగోండి కప్పు పైన ఫ్రెండ్ కోసం ఒక మ్యాటర్ కూడా రాసుంది. నేను అవన్నీ క్లియర్‌గా వీడియో కూడా తీయలేదన్నమాట. ఫ్రెండ్ కోసం అయితే ఉందన్నమాట మ్యాటర్ అయితేని. ఇంగోండి
కప్పు, బాలు అలాగే పెన్ను ఈ 3 కలిసి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే కొన్నారంట. వీళ్ళైతే స్కూల్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు చూసారు కదా అస్తమాను ఇలా గౌతమ్ బాబుని అయితే ఎత్తుకుంటున్నారన్నమాట. ఎక్కువసేపు ఎత్తుకోలేవురా దించేయి అని చెప్పేసి గౌతమ్ బాబు చెప్తున్నాడు. ఇంకా వీళ్ళైతే ట్యూషన్ ఫ్రెండ్స్ అండి. ట్యూషన్ మ్యామ్ వాళ్ళ కిడ్స్ వీళ్ళు. ఇంకా ఈ బాబు అయితే ఇంగోండి ఈ రింగ్ అయితే ఇచ్చాడు. ఇంక ఈ పాప అయితే తనే ఈ గిఫ్ట్ అయితే తయారు చేసిందంట. ఈ పేపర్‌లో చాలా మ్యాటర్ అయితే రాసింది. గౌతమ్ బాబు మొత్తం చదివేంత వరకు వీడియో తీశాను కానీ వీడియో లెంత్ ఎక్కువవుతుంది. అలాగే రియల్ వాయిస్ ఉంచినట్లయితే చాలా డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పేసి రియల్ వాయిస్ కూడా ఉంచట్లేదు. ఇంగోండి మీకు ఇక్కడ నార్మల్‌గా చూపిస్తున్నాను. ఇంగోండి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి ఇలా మ్యాటర్ అయితే రాసిందండి. ఈ గిఫ్టే కాకుండా ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చిందండి పాప అయితేని. ఇంగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదండి. ఇది కూడా తినే తయారు చేసిందంట. దీంట్లో వచ్చేసి 4 చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఓపెన్ చేస్తేని. 2 చాక్లెట్స్ అయితే తనవంట. 2 చాక్లెట్స్ వచ్చేసి వాళ్ళ తమ్ముడిచ్చాడంటండి. అందుకని ఇంగోండి తనైతే 2 చాక్లెట్స్ ఇచ్చేసింది. తనకి మిగతా 2 చాక్లెట్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ తమ్ముడి చేత ఇప్పిస్తుందన్నమాట. ఇంకా దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్‌గా క్రియేటివ్‌గా ఆలోచించిందండి. మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా! అదైతే ఒక వైపు గమ్‌తో స్టిచ్ చేసింది. అలాగే మ్యాచ్ బాక్స్ స్టిక్స్ అంటే అగ్గిపుల్లలొచ్చేసి ఒకవైపు ఒక 4, 5 వరకు గమ్‌తో స్టిచ్ చేసిందండి. ఇంకొక వైపు వచ్చేసి ఓన్లీ టిష్యూ పేపర్ అయితే గమ్‌తో స్టిచ్ చేసింది. ఇక్కడ వెలిగించేటప్పుడు ఓన్లీ టిష్యూ పేపరే నెమ్మదిగా వెలిగించమని చెప్తుంది. పేపర్‌కి అస్సలు అంటుకోకూడదని చెప్తుందన్నమాట. ఇలా వెలిగించేటప్పుడు పేపర్ కూడా కాలిపోయింది. చూసారు కదండీ! ఇక్కడ చిన్న డ్రాయింగు వేసిందన్నమాట. కేక్‌ది వేసి హ్యాపీ బర్త్‌డే గౌతమ్ అని చెప్పేసి రాసింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫోటో అయితే తీయించుకున్నారు. ఇంకా మా నాన్న అయితే ముందు డబ్బులివ్వడం మర్చిపోయారంట. అందుకని చెప్పేసి ఇంగో డబ్బులివ్వలేదు కదా నీకు, ఇంక నీ బర్త్‌డే కదా ఏమైనా కొనుక్కో అని చెప్పేసి అయితే డబ్బులిస్తున్నారండి. గౌతమ్ బాబు అయితే నేను దాచుకుంటాను అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయండి డీమార్ట్‌లోని గౌతమ్ బాబుకి గిఫ్ట్ అయితే తీసుకుంది. ఇంకా తినే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి. ఇంకా ఆ గిఫ్ట్ అయితే ఇప్పుడు ఇస్తుందన్నమాట. ముందు రోజు వెళ్ళాం డీమార్ట్‌కి అయితేనే అప్పుడు గౌతమ్ బాబుని ఏం కావాలో తీసుకోమని చెప్పేసి ఆ గిఫ్ట్ అయితే తీసుకుందండి. ఇంకా ఫ్రెండ్స్ అందరి చేత అందరూ కలిపి తీయించుకున్నాం కదా ఫోటోసు. సింగిల్‌గా తీయించుకుంటానని చెప్పేసి అందరి చేత సింగిల్‌గా అయితే తీయించుకుంటున్నాడు. ఇంకా వీళ్ళైతే ఎత్తుకుంటామని చెప్పేసి అడుగుతున్నారండి. ఇంకోండి అస్తమానం ఇలా ఎత్తుకుంటున్నారు. ఇక్కడైతే రియల్ వాయిస్ ఉంచండి అని చెప్పారు. కానీ ఇక్కడ డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పేసి అయితే ఉంచలేదండి నేనైతేని. ఇలా ఎత్తుకున్న తర్వాత అలా అనమంటున్నారు. నాకెందుకో అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ అండి కేక్ కట్ చేయకుండా చాలా సేపు వెయిట్ చేశాడనమాట వాడి ఫ్రెండ్ కోసం. ఫోన్ చేశాడు కూడాని ఫాస్ట్‌గా రారా కేక్ కట్ చేద్దామని చెప్పేసి. కొంచెం లేట్ అవుతుంది నేను రావడానికి అని చెప్పేసి అయితే చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ అయితేని. ఇంగోండి ఇప్పుడొచ్చాడనమాట. ఇంక ఈ బాబు కూడా గౌతమ్ బాబు స్కూల్ ఫ్రెండ్ అంటండి. తిను కూడా గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. చూసారు కదా! ఇంక లేట్ అయిపోయింది. ఆ బాబు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. అంటే దూరం నుంచి రావాలో ఏంటో. ఇంకా తమ్ముడు కూడా అక్షింతలు వేసి ఇంకా గౌతమ్ బాబుకి విషెస్ అయితే చెప్పాడు. ఇంకా అంశుతల్లయితే వాళ్ళ అన్నయ్యకి పెన్ కొంటానని చెప్పిందండి. కొనలేదంట. అందుకని తను దాచుకున్న డబ్బులు 20 రూపీస్ అయితే వాళ్ళ అన్నయ్యకిచ్చింది. ఇంకా మా పిల్లలిద్దరి దగ్గర తప్పనిసరిగా డిబ్బీ ఉంటుందండి. ఎవ్వరు డబ్బులిచ్చినా కానీ డిబ్బీలో దాచుకుంటారు వాళ్ళైతేని. గౌతమ్ బాబు డిబ్బీ లేదన్నమాట. అంటే ఓపెన్ చేసేసాడు. ఇంకా ఎలాగో డిబ్బీ కొనాలి కదా అని చెప్పేసి ఇంకా డిబ్బీ అయితే కొన్నాం మేము. ఇంక ఈ డిబ్బీ అయితే ఎప్పటినుంచో కొందామనుకుంటున్నాను నేను. అంటే రూ. 1,00,000 సేవ్ చేసుకోవచ్చంట ఈ డిబ్బీలో అయితేని. కానీ ఈ డిబ్బీ చూసారు కదండీ! అసలు రూ. 1,00,000 పడతాయంటారా దీంట్లో ఎంత చిన్నగా ఉందో. పోన్లే రూ. 1,00,000 పట్టకపోయినా అంటే తక్కువ మనీ పట్టినా కానీ ఎంత పడితే అంతే వేసుకుంటాడులే అని చెప్పేసి అయితే ఈ డిబ్బీ అయితే తీసుకున్నాము. ఆ డిబ్బీ వచ్చేసి మీషోలో తీసుకున్నామండి. ఇంకా పిల్లలందరికీ ఇంకా కేకు, అలాగే చాక్లెట్లు, ఇంకా ఎగ్ పఫ్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా నాన్ వెజ్ ఎవరైనా తినరేమో అని చెప్పేసి కర్రీ పఫ్ కూడా తీసుకొచ్చాము. ఇంకా అందరూ నాన్ వెజ్ తింటారంట. ఎగ్ పఫ్ పెట్టి, ఇంకా కేకు, చాక్లెట్స్ పెట్టి, ఇంకా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసాడు గౌతమ్ బాబు అయితేని. అలాగే కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చామండి. ఇంకా కూల్ డ్రింక్ కూడా ఇచ్చామన్నమాట. ఇంకా అందరూ కూర్చొని ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా లోపల ఎక్కువగా ఉండట్లేదన్నమాట. ఫస్ట్ కాసేపు ఉన్నారు కానీ ఇంకా బయటికి వెళ్ళిపోయి బయట కూర్చొని తింటున్నారు వాళ్ళైతేని.
లోపలికి రమ్మన్నా సరే రావట్లేదండి. ఇక్కడ ఇంగోండి బయట కూర్చొని తింటున్నారు. ఇంకా అక్కడికే తీసుకువెళ్ళి ఇంకా గౌతమ్ బాబు అయితే కూల్ డ్రింక్ ఇచ్చేసాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే ఇంగోండి ట్యూషన్ మ్యామ్ వాళ్ళ అమ్మాయి అన్షు తల్లి. ఇక్కడ గౌతమ్ బాబుకి 12వ బర్త్‌డే మాట ఇదైతేని. ఇక్కడ 12 దెబ్బలైతే వేశారన్నమాట ఒంగోమని చెప్పేసి. అలా వేస్తున్నారేంటి అని చెప్పేసి అడిగితే ఇది ట్రెండ్ అంట. స్కూల్లో కూడా సేమ్ ఇలానే ఫ్రెండ్స్ అందరూ అలా 12 దెబ్బలైతే వేశారంట. స్కూల్లో అయితే చాలా గట్టిగా వేశారంటండి గౌతమ్ బాబు చెప్తున్నాడు. వీళ్ళైతే చాలా నెమ్మదిగా వేశారని చెప్తున్నాడు. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి ఇంకా గిఫ్ట్ ఇచ్చింది కదా! అదైతే ఓపెన్ చేస్తున్నాడు. ఈ కార్ ఆ గౌతమ్ బాబుకి చాలా బాగా నచ్చేసిందంటండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియచేయండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.